ఈరోజు మనం సోషల్ స్టడీస్లో అర్థశాస్త్రం అనే సబ్జెక్ట్లో అర్థశాస్త్రం నిర్వచనాలు వర్గీకరణ ఈ టాపిక్ గురించి చర్చిద్దాం. అర్థశాస్త్రం అంటే ఏమిటి అన్న దానికి పూర్వకాలంలో ఈ అర్థశాస్త్రం అనేది దేనిలో భాగంగా ఉండేది అంటే రాజకీయ అర్థశాస్త్రంలో భాగంగా ఉండేది. ఇంతకుముందు క్లాస్లో మనం చూసాం అర్థశాస్త్రం అనే ఆంగ్ల పదము గ్రీకు భాషలోని వోకియోనామస్ అనే రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అని. గ్రీకు భాషలో వోకియో అనగా గృహము, నామస్ లేక నెమన్ అంటే అధ్యయనము లేకుంటే నిర్వహణ అని. అరిస్టాటిల్ ఈ అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రంగా వర్గీకరించడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఆ తర్వాత అర్థశాస్త్రంలో పొలిటికల్ ఎకానమీలో భాగంగా ఉన్న ఈ అర్థశాస్త్రాన్ని 1615వ సంవత్సరంలో రాజకీయ అర్థశాస్త్రం నుండి దీన్ని వేరు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అర్థశాస్త్రానికి సంబంధించి అర్థశాస్త్ర పితామహుడు మనందరికీ తెలుసు. మామూలుగా అర్థశాస్త్రం యొక్క పితామహుడు అని సాధారణంగా ఇస్తే ఏం పెట్టాలి అంటే ఆడమ్ స్మిత్ పెట్టాలి. అదేవిధంగా సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అన్న ఆడమ్ స్మిత్. అదేవిధంగా స్థూల అర్థశాస్త్ర పితామహుడు అంటే మాత్రం క్వీన్స్ జేఎం క్వీన్స్ పెట్టాలి. మనందరికీ తెలుసు జనరల్గా పాల్ షాముల్సన్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని ఏమన్నాడంటే క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడు. ఏమంటాడంటే క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఏ సబ్జెక్టుగా పిలుస్తారు అంటారు. క్వీన్ ఆఫ్ సోషల్ సైన్స్ని అంటే అర్థశాస్త్రము. అదేవిధంగా అర్థశాస్త్రానికి సంబంధించి మొట్టమొదట గృహ నిర్వహణ శాస్త్రంగా ఉన్న ఈ అర్థశాస్త్రాన్ని వివిధ ఆర్థికవేత్తలు ఇది అసలు శాస్త్రమా కాదా అన్నదానికి శాస్త్రము, అర్థశాస్త్రం అనేది కూడా ఒక శాస్త్రము, దీనికి ఇది కళ అంటే కళ కాదు, అర్థశాస్త్రం అనేది ఒక శాస్త్రమే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అర్థశాస్త్రానికి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో సాంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడమ్ స్మిత్ ఆడమ్ స్మిత్ ఇతడు సంపద నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎట్లా ఇస్తాడంటే వివిధ రకాల నిర్వచనాలు ఇస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తుంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సంపద నిర్వచనము ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు అంటాడు. సంపద నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త ఆప్షన్ ఏ రికార్డో, ఆప్షన్ బి ఆడమ్ స్మిత్, ఆప్షన్ సి రాబిన్స్, ఆప్షన్ డి పైదేది కాదు అని ఇస్తాడు. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఆడమ్ స్మిత్. అర్థశాస్త్రానికి సంపద నిర్వచనం ఇచ్చింది ఆడమ్ స్మిత్. మరి ఎప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అంటే ఇతడు 1776 సంవత్సరంలో ఆడమ్ స్మిత్ తన యొక్క ఒక ప్రఖ్యాతమైన గ్రంథం రచించాడు. ఆ గ్రంథం ఏంది అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రాస్తాడు. దీన్నే మనం దేశాల సంపద, స్వభావం, కారణాల పరిశోధన అనే గ్రంథం రాస్తాడు. ఈ గ్రంథంలో మొట్టమొదటి అతడు అర్థశాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుంది అంటే అర్థశాస్త్రం సంపదను గురించి అధ్యయనం చేస్తుంది అని పేర్కొనడం జరిగింది. ఈ గ్రంథం చాలాసార్లు ఇంపార్టెంట్. గ్రంథాలు రచయితలు కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. వివిధ రకాల గ్రంథాలు ఇస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. కాబట్టి అర్థశాస్త్రానికి సంపద నిర్వచనం ఏ గ్రంథంలో ఆడమ్ స్మిత్ ఇచ్చాడు అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో అర్థశాస్త్రానికి సంపద నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇందులో అర్థశాస్త్రాన్ని అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ ఇందులో అర్థశాస్త్రాన్ని సంపదను గురించి చర్చించే శాస్త్రంగా నిర్వచించాడు. సంపదను అంటే మనందరికీ తెలుసు, సంపద మానవుని దైనందిన జీవితంలో ముఖ్య భూమికను పోషించేది ఏంటంటే సంపద. ఈ ఆడమ్ స్మిత్ ప్రకారము మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే సంపదను సంపాదించడమే అని చెప్తాడు. సంపదకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉంటాయి మనకు తెలుసు. ఈ సంపద యొక్క లక్షణాలు ఏంటంటే సంపద అనేది ఎట్లా ఉండాలి అంటే పోర్టబిలిటీగా ఉండాలి. అంటే ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి తీసుకుపోయే విధంగా సంపద ఉండాలి. అదేవిధంగా అంటే సంపదను ఈజీగా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, డబ్బులు మనం ఏం చేస్తాము ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తరలించుకోవచ్చు. ఈ విధంగా తరలించడానికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా సంపద అనేది ప్రయోజనాత్మకంగా ఉండాలి. అంటే దానికి మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే శక్తి ఉండాలి. ఆడమ్ స్మిత్ ప్రకారం అర్థశాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుంది అంటే సంపదను గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది అన్నాడు. దీనికి మంచి చెడు ఇలాంటి వాటితోటి సంబంధం లేదు. మానవుడు ఏ విధంగా సంపదను సంపాదించాడు అనేది అర్థశాస్త్రం పట్టించుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏ పని చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావా లేకుంటే మామూలుగా డాక్టరా, లాయరా, అదేవిధంగా డబ్బులు లేకుంటే స్మగ్లింగ్ ద్వారా సంపాదిస్తున్నావు, దొంగతనం ద్వారా, ఈ విధంగా దానికి మంచి చెడు అనేది లేదు. ఇక్కడ ఆడమ్ స్మిత్ ప్రకారం
సంపదను సంపాదించడమే ధ్యేయంగా చెప్పాడు, కానీ ఏ మార్గం ద్వారా సంపాదించాడు అనేది ముఖ్యం కాదు. ఇక్కడ సంపదను సంపాదించడమే ధ్యేయం అన్నాడు. నెక్స్ట్, మరి ఈ నిర్వచనాన్ని బలపరిచిన ఆర్థికవేత్తలు ఎవరు అని కూడా అడగవచ్చు. ఈ నిర్వచనాన్ని బలపరిచిన ఆర్థికవేత్తలు ఎవరు అంటే జేబీసే, అదేవిధంగా వాకర్. మనందరికీ తెలుసు జేబీసే ఒక ప్రఖ్యాతమైన గ్రంథం కూడా రాస్తాడు. ఇతడు సంపదను గురించి సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని పేర్కొనడం జరిగింది. ఇతని మరి ఒక సిద్ధాంతం ఏంటి అంటే మార్కెట్ సిద్ధాంతం కూడా ఉంది. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటాడు జేబీసే. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ బిట్ కూడా అడిగాడు. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. సప్లై తనంతట తానే డిమాండ్ను సృష్టించుకుంటుంది. దీని అర్థం ఏంటంటే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉద్యమదారులు ఉంటారో మీరేం చేయండి అంటే ఫస్ట్ మార్కెట్లో వస్తువులను ఉత్పత్తి చేయండి, లేకుంటే సేవలను ఉత్పత్తి చేయండి. మరి డిమాండ్ ఎలా వస్తుందంటే డిమాండ్ దానంతలో అదే వస్తుంది అని చెప్తాడు. మరి ఇతడు ఇచ్చిన నిర్వచనము ప్రాచీన కాలంలో ఇది రైట్ అయింది, సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆ కాలంలో ఇది నిజమైంది. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే 1929లో మనందరికీ తెలుసు గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఇక్కడ గొప్ప ఆర్థిక మాంద్యం అనేది 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు జేబీసే చెప్పిన ఈ సిద్ధాంతం అనేది విఫలమైంది. ఇక్కడ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనే సిద్ధాంతం ఇక్కడ ఫెయిల్ అయింది. అప్పుడు అర్థశాస్త్రానికి మరి ఈ ప్రాబ్లాన్ని, ఈ ఆర్థిక మాంద్యానికి సొల్యూషన్ ఏంది అన్నప్పుడు జేఎం కీన్స్ తన యొక్క గ్రంథంలో ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనే గ్రంథంలో అతడు ఏం చేశాడు, దీనికి పరిష్కార మార్గాన్ని సూచించడం జరిగింది. అయితే సంపద నిర్వచనాన్ని బలపరిచిన ఆర్థికవేత్తలు ఎగ్జామ్లో అడగవచ్చు మనకు జేబీసే, వాకర్. అదేవిధంగా జేబీసే ఇంకా ఏమంటాడంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని చెప్పడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు చెందాలని. అదేవిధంగా వాకర్ ఏమంటాడంటే సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగించేదే అర్థశాస్త్రం అంటాడు. వాకర్ ఏమన్నాడంటే సంపదకు సంబంధించిన విషయాల్ని మొత్తం అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సంపద అంటే ఇక్కడ ఒక వ్యక్తికి పొలాలు ఎన్ని ఎకరాలు ఉంది, పొలం 10 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, అదేవిధంగా డబ్బు ఎంత ఉంది, ప్లాంట్స్ ఎంత ఉన్నాయి, ఈ విధంగా సంపదకు సంబంధించిన అన్ని అంశాలని ఇక్కడ పరిశీలించడమే అర్థశాస్త్రం యొక్క ముఖ్య విధిగా వాకర్ పేర్కొనడం జరిగింది. మరి ఈ సంపదకు సంబంధించిన నిర్వచనాన్ని చాలామంది ఆర్థికవేత్తలు విమర్శించారు. దానిలో ఎవరంటే కార్లైల్, రస్కిన్ అనే ఆర్థికవేత్తలు విమర్శించారు. ఏమంటాడంటే సంపదను సంపాదించడమే ధ్యేయం అన్నాడు. సంపదకు మంచి చెడు అనేది లేదని చెప్పాడు కదా. దీన్ని రస్కిన్, కార్లైల్ ఏమన్నారంటే డిస్మల్ సైన్స్గా పేర్కొనడం జరిగింది. డిస్మల్ సైన్స్ అంటే నిరాశాపూరితమైన శాస్త్రంగా. మరియు అదేవిధంగా ధనము అనే పిశాచిని అధ్యయనం చేసేదే అర్థశాస్త్రంగా ఇక్కడ కార్లైల్, రస్కిన్ పేర్కొనడం జరిగింది. అర్థశాస్త్రం అంటే ఎట్లా తయారైంది ఆడమ్ స్మిత్ ప్రకారం అంటే ఒక ధనలక్ష్మికి మనం ఫోటో పెట్టి పూజిస్తాం. ఎట్లయితే పూజ చేస్తున్నామో డబ్బును కూడా ఆ విధంగా మానవుని యొక్క అల్టిమేట్ ఏమైందంటే డబ్బు సంపాదించడమే. ఇట్లా సంపాదించడం అని ఒక ధన పిశాచి లేకుంటే ధన దేవతను మీరు పూజించే విధంగా మాత్రమే తయారైంది అర్థశాస్త్రం. ఇది ఒక నిరాశాపూరితమైన శాస్త్రం అని కార్లైల్, రస్కిన్ విమర్శించడం జరిగింది. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా ఏమడిగాడు అంటే ఎవరు అర్థశాస్త్రాన్ని డిస్మల్ సైన్స్గా పేర్కొనడం జరిగింది, లేకుంటే ఎవరు అర్థశాస్త్రాన్ని నిరాశాపూరితమైన శాస్త్రంగా పేర్కొనడం జరిగింది, లేకుంటే అర్థశాస్త్రాన్ని ధన పిశాచిగా లేకుంటే ధనలక్ష్మిని పూజించే శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని పేర్కొనడం జరిగింది అంటే కార్లైల్, రస్కిన్ అనే ఆర్థికవేత్తలని చెప్పాలి. నెక్స్ట్, ఈ అర్థశాస్త్రాన్ని విమర్శించిన ఆర్థికవేత్తల్లో ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా మరి ఒక వ్యక్తి. ఇతడు ఏం చేస్తాడు అంటే సంపద నిర్వచనాన్ని విమర్శించి అతడు మరి ఒక సిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందే చెప్పాను, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడని. సంపద నిర్వచనం ఇచ్చింది ఆడమ్ స్మిత్, అదేవిధంగా శ్రేయస్సు నిర్వచనం ఇచ్చింది ఎవరని అడుగుతాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త ఈ శ్రేయస్సు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మార్షల్ అర్థశాస్త్రానికి ఏమంటే మానవుడు అతని శ్రేయస్సును గురించి చర్చించే శాస్త్రమే అర్థశాస్త్రం అన్నాడు మార్షల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో. అదేవిధంగా మార్షల్ మరి ఒక విధంగా కూడా చెప్తాడు, అర్థశాస్త్రాన్ని అలలతోటి పోలుస్తాడు. సముద్రంలోని అలలు ఏ విధంగా అయితే వచ్చిపోతుంటాయో వాటిని ఏ విధంగా అధ్యయనం చేస్తామో వాటిని అధ్యయనం చేయడమే ఇక్కడ అర్థశాస్త్రంగా పేర్కొనడం జరిగింది మార్షల్. ఈ కొటేషన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అలలతోటి పోల్చిన ఆర్థికవేత్త ఎవరు, అర్థశాస్త్రాన్ని అలలతోటి పోల్చిన ఆర్థికవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్, ఆప్షన్ బి రాబిన్స్, ఆప్షన్ సి మార్షల్, ఆప్షన్ డి పైవారెవరు కాదు అని ఇస్తాడు. ఆన్సర్ ఏంటంటే అలలతోటి పోల్చింది మార్షల్ ప్రకారం ఇక్కడ అర్థశాస్త్రం అంటే
మానవుడు అతని శ్రేయస్సును గురించి పరిశీలించే శాస్త్రం అన్నాడు. మరి ఈ నిర్వచనాన్ని కూడా కొద్దిమంది బలపరిచారు. ఎవరు దీన్ని సపోర్ట్ చేశారంటే కానన్, ఎడ్విన్ కానన్ మరియు ఏసీ పీగో అనే ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని సమర్థించడం జరిగింది. ఎందుకు అంటే అర్థశాస్త్రము శ్రేయస్సు, మానవుని యొక్క శ్రేయస్సును గురించి అధ్యయనం చేయాలి. అంటే మనము డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మన యొక్క శ్రేయస్సు ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. డబ్బు ఉంది, డబ్బు సంపాదించడమే ముఖ్యం కాకుండా కొన్ని దాన ధర్మాలు చేస్తుంటారు. లేకుంటే ఇప్పుడు సిగరెట్ ఉంది, సిగరెట్ ఏందది హానికరం, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. మరి అట్లాంటి సిగరెట్ అలాంటి వాటి గురించి, మత్తు పదార్థాల గురించి ఇది అధ్యయనం చేయదు. శ్రేయస్సు నిర్వచనం పట్టించుకోదు. శ్రేయస్సు నిర్వచనం ఎంతసేపటికి మంచిని గురించి మాత్రమే ఇక్కడ అధ్యయనం చేస్తుంది. మరి ఈ నిర్వచనాన్ని బలపరిచింది ఎడ్విన్ కానన్ మరియు ఏసీ పీగో అనే ఆర్థికవేత్తలు. ఏసీ పీగో కూడా మరి ఒక సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. ఏసీ పీగో యొక్క సిద్ధాంతం వేతన కోత సిద్ధాంతము. వేతన కోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు అని అడగొచ్చు. ఈ వేతన కోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఏసీ పీగో. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చి 10 మందిని నియమించాం ఒక పరిశ్రమలో. మొత్తం ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చి 10 మందిని నియమిస్తే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎంతమందికి ఇక్కడ ఉపాధి అవకాశం కల్పిస్తున్నాం? 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నాం. అట్లా కాకుండా మనం ఏం చేసామంటే 100 రూపాయల బదులు 50 రూపాయలే ఇద్దాం ఒక్కొక్క వ్యక్తికి. ఉన్న డబ్బు ఎంత? 1000 రూపాయలు. ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు అంటే ఇక్కడ 20 మందికి ఉపాధి కల్పించవచ్చు. అంటే వేతనాల్ని తగ్గించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని ఏసీ పీగో తన యొక్క వేతన కోత సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. దీన్నే వేజ్ కట్ థియరీ అని చెప్తాం. వేజ్ కట్ థియరీ ప్రకారం నిరుద్యోగిత ఆర్థిక వ్యవస్థలో ప్రబలినప్పుడు ఆ ఉద్యమదారులు ఏం చేయాలంటే వేతనాల్ని తగ్గించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పారు. కానీ దీన్ని కూడా చాలామంది ఆర్థికవేత్తలు విమర్శించారు. ముఖ్యంగా ఇక్కడ ఈ శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించింది ఎవరంటే లైలెన్స్ రాబిన్స్ అనే ఆర్థికవేత్త దీన్ని విమర్శించడం జరిగింది. ఎందుకు విమర్శించాడు అంటే శ్రేయస్సును గురించి మాత్రమే పరిశీలిస్తుంది అన్నప్పుడు మనకు విషము, ఇప్పుడు పాము విషం ఉంది, అది హానికరం. లేకుంటే ఇక్కడ మామూలుగా ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ కూడా హానికరం. మార్షల్ ప్రకారం ఆల్కహాల్ ఉత్పత్తి అనేది మానవుని శ్రేయస్సుకు విఘాతం, అంటే మంచిది కాదు. మార్షల్ ప్రకారం మంచిది కాదు. కానీ ఇక్కడ రాబిన్స్ ఏమన్నాడంటే ఈ ఆల్కహాల్ ఉత్పత్తితోటి మనం వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి, ఔషధ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఔషధ పరిశ్రమల్లో ఈ ఆల్కహాల్ని ఉపయోగించి చాలా రకాల మెడిసిన్స్ మనం తయారు చేస్తున్నాం. దాని ద్వారా ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ చెందుతుందా చెందట్లేదా? అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలను ఇది పరిగణలోకి తీసుకోలేదని లైలెన్స్ రాబిన్స్ తన యొక్క విమర్శించడం జరిగింది. ఈ పీగు ఇక్కడ మార్షల్ సిద్ధాంతాన్ని లైలెన్స్ రాబిన్స్ విమర్శించాడు. అదేవిధంగా మార్షల్ రచించిన మరి ఒక ముఖ్యమైన గ్రంథం చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో మార్షల్ 1891లో ఈ యొక్క శ్రేయస్సు నిర్వచనాన్ని ఈ గ్రంథంలోనే చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథకర్త ఎవరు అని ఎగ్జామ్లో రావచ్చు. ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్, ఆప్షన్ బి మార్షల్, ఆప్షన్ సి రాబిన్స్, ఆప్షన్ డి ఎవరు కాదు అంటాడు. ఇలాంటప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథకర్త మార్షల్. ఈ విధంగా ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనము నిర్వచనాలు ఇచ్చినప్పుడు ఆ నిర్వచనాలు ఏ ఆర్థికవేత్త ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తుంటాడు. అదేవిధంగా ఇంకా ఎక్కడ ఇస్తుంటాడు అంటే మనము అప్పుడప్పుడు వివిధ రకాల గ్రంథాలను కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తుంటాడు. అదేవిధంగా ముఖ్యమైన కొటేషన్స్ ఇవి కూడా మనం గుర్తుంచుకొని వాటిని పరిశీలించాలి. దీని తర్వాత ఈ మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి లైలెన్స్ రాబిన్స్ మరి ఒక నిర్వచనం చెప్పాడు. దాన్నే కొరత నిర్వచనము అంటాము. ఈ కొరత నిర్వచనమే ఆధునికమైనది మరియు ఇది చాలా వరకు సమర్థనీయమైనది. అయితే రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే కొరత ఎంపికలను గురించి అధ్యయనం చేస్తుంది అంటాడు రాబిన్స్. కొరత ఎంపిక అంటే ఇతని ప్రకారం ఉన్న వనరులు పరిమితాలు, ఉన్న వనరులు ఎట్లున్నాయి సమాజంలో పరిమితంగా ఉన్నాయి. కానీ వనరులు పరిమితంగా ఉన్నాయి కానీ మానవుని యొక్క కోరికలు అనంతాలు. మనకు ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక జనిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మామూలు ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందనుకోండి. బ్లాక్ అండ్ వైట్ టీవీ తర్వాత కలర్ టీవీ కొనాలి, కలర్ టీవీ తర్వాత ఎల్సిడి, తర్వాత వివిధ రకాల మానవుని యొక్క కోరికలు ఎట్లా ఉంటాయి అంటే ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఒక జాబ్ రాగానే మరి ఒక జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ కోరికలు అనంతాలు కాబట్టి మరి వనరులు ఎట్లున్నాయి పరిమితంగా ఉన్నాయి.
మనకు మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో వివిధ రకాల వస్తువులు చూస్తాం. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి. మార్కెట్లో మనకు బట్టలు కొనాలని ఉన్నాయి, షూ కొనాలని ఉంది, పెన్, వివిధ రకాల హోటల్స్కు వెళ్ళాలని ఉంది. కానీ మన జేబులో డబ్బులు ఎట్లా ఉన్నాయి? డబ్బులు అంటే వనరులు పరిమితంగా ఉన్నాయి, కోరికలు మాత్రం అనంతంగా ఉన్నాయి. ఈ కోరికలు అనంతాలు, మరి అందుకోసమే ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ ఏమవుతుందంటే కొరత సమస్య అనేది ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్ లేకుంటే స్కూల్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. రెడీ అయ్యేటప్పుడు ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి, అది కూడా ఒక కొరతనే. మరి మంచి డ్రెస్ వేసుకోవాలా, ఈ మంచి డ్రెస్లో ఏం వేసుకోవాలి, ఎల్లో కలరా, బ్లాకా, వైటా, ఈ విధంగా అది ఒక ఎంపిక సమస్య. అదేవిధంగా దాని తర్వాత ఇంట్లో వచ్చేటప్పుడు కాఫీ తాగాల, టీ తాగాల, మిల్క్ తాగాల, అక్కడ కూడా ఒక సమస్య. మానవుడు నిత్యం నిద్ర నుంచి లేచినప్పటి నుంచి తన దైనందిన కార్యకలాపాల్లో నిత్యం ఎంపిక చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆఫీస్కి రెడీ అయిన తర్వాత టిఫిన్ ఏం తినాలి, ఇడ్లీ తినాలా, దోశ తినాలా, ఈ విధంగా అది కూడా ఒక సమస్య. ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరాలి. ఆఫీస్కి బయలుదేరేటప్పుడు సైకిల్ మీద వెళ్ళాలా, బైక్లో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, ఇది కూడా. మానవుడు నిద్ర నుంచి మేల్కొన్నప్పటి నుంచి నైట్ పడుకునే వరకు తనకు తెలియకుండానే వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. ఇలాంటి వాటిని గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అంటాడు లైలెన్స్ రాబిన్స్ తన యొక్క నిర్వచనంలో. నెక్స్ట్, రాబిన్స్ యొక్క గ్రంథం వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. అదేంటంటే 1932లో ఆయన ఎస్సే ఆన్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈ గ్రంథంలో అతడు కొరత గురించి, ఎంపిక గురించి తన యొక్క నిర్వచనాలు పేర్కొనడం జరిగింది. ఈరోజు మన యొక్క సమాజం కూడా ఈ కొరత సమస్యను ఎదుర్కొంటుంది అని చెప్పడం జరిగింది. మరి తన యొక్క నిర్వచనానికి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. నెంబర్ 1, మానవుని కోరికలు అపరిమితాలు. ఇంతకుముందే చెప్పాం, కోరికలు ఎట్లా ఉంటాయి, అపరిమితాలు. ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక జనిస్తూ ఉంటుంది. ఈ విధంగా కోరికలు జనిస్తుంటాయి కాబట్టి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వివిధ రకాల కోరికలు మనకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మన ఇంట్లో ఒక టీవీ ఉందనుకోండి, పక్కింట్లో ఒకవేళ వాళ్ళ ఇంట్లో కారు ఉందనుకోండి, వెంటనే ఏమనిపిస్తుంది, ఆ కారు కొనాలని, లేకుంటే పక్కింట్లో బైక్ ఉంటే ఆ బైక్ కొనాలని. ఈ విధంగా ఒక కోరిక తీర్చుకోగానే మరి ఒక కోరిక ప్రారంభమవుతుంది. కోరికలు అపరిమితాలు. నెక్స్ట్, పరిమితమైన వనరులు. మన యొక్క బడ్జెట్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశ బడ్జెట్ అయినా కానీ వ్యక్తిపరంగా కూడా, ఒక సంస్థ పరంగా, వ్యక్తిపరంగా ఉన్న వనరులు పరిమితాలుగా ఉన్నాయి. ఈరోజు కరెంటును ఉత్పత్తి చేయాలంటే వాటర్, ఈ వాటర్ అనేది ఎట్లా ఉంది, లిమిటెడ్గా ఉంది. అదేవిధంగా బొగ్గు అనేది లిమిటెడ్గా ఉంది. ఈ పరిమిత వనరులతోటి కరెంటుని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, వనరులేమో లిమిటెడ్గా ఉన్నాయి. అంటే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలా, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలా, లేకుంటే ఇంకా ఏ రకాలుగా విద్యుత్తుని ఉత్పత్తి చేయాలి అనేది ఇది కూడా ఒక సమస్య. ఇలాంటి వాటిని అధ్యయనం చేసేది అర్థశాస్త్రం అంటాడు లైలెన్స్ రాబిన్స్. ఇతని యొక్క నిర్వచనం కూడా కొన్ని విమర్శలకు గురైంది. రాబిన్స్ నిర్వచనం కూడా విమర్శలకు గురైంది. ముఖ్యంగా ఇతని నిర్వచనాన్ని చాలామంది ఆర్థికవేత్తలు విమర్శించారు. దాని తర్వాత ఇతని నిర్వచనాన్ని సరిచేయాలి అని పాల్ శామ్యుల్సన్ అనే మరొక ఆర్థికవేత్త ఏం చేస్తాడు అంటే, రాబిన్స్ ఇచ్చిన నిర్వచనానికి తాను కొంత యాడ్ చేసి ఒక కొత్త నిర్వచనం చెప్తాడు. అదే వృద్ధి నిర్వచనం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాల్ శామ్యుల్సన్ గురించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. అది ఏంటి అంటే, క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఏ శాస్త్రాన్ని పేర్కొన్నారు అంటే ఇక్కడ అర్థశాస్త్రాన్ని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఏమంటాడంటే, అర్థశాస్త్రం కోరికలతో సంబంధం ఉన్న వనరులను, వృద్ధిని గురించి అధ్యయనం చేయనదే అర్థశాస్త్రం అంటాడు. శామ్యుల్సన్ ఏం చేశాడంటే, రాబిన్స్ ఇచ్చిన నిర్వచనానికే కొన్ని మార్పులు చేశాడు. ఎందుకు అంటే, రాబిన్స్ నిర్వచనం కూడా సంపూర్ణమైనదే. ఆ సంపూర్ణమైన దానికి కొంచెం మాడిఫికేషన్స్ చేసి ఇతడు తన యొక్క వృద్ధి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే కోరికలతో సంబంధం ఉన్న వనరులని వృద్ధి చేయాలి అన్నాడు. దేశం అభివృద్ధి చెందాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతదేశంలో అగ్రికల్చర్ సెక్టర్ మీద 80% పాపులేషన్ ఆధారపడ్డారు. మరి మన మెయిన్ సోర్స్ ఏంది భారతదేశంలో? వర్షాధారాలు, అగ్రికల్చర్ సెక్టర్. అంటే ఏ దేశానికైనా ఆ దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఆ దేశం త్వరగా అభివృద్ధి చెందాలి, వాటిని గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అంటాడు ఇక్కడ పాల్ శామ్యుల్సన్ ఏమంటున్నాడంటే, ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఉన్న వనరులని అంచనా వేయాలి.
ఆ వనరులకు ఆధారంగా ఆ దేశంలో ఉన్న కోరికలకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది. భారతదేశంలో విలువలకి, సాంప్రదాయాలకి, నైతికతకి ఇక్కడ ఎక్కువ విలువ ఉంటుంది. మన దేశంలో ఇప్పుడు లేడీస్ అయితే శారీస్ ఇట్లాంటివి కడతారు, వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదే ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి వాటికి డిమాండ్ ఉండదు. అంటే ఏ దేశం అయితే ఆ దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వాటికి అనుగుణంగా, ఆ దేశంలోని కోరికలకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా ఉన్న వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అంటాడు పాల్ శామ్యుల్సన్. దాన్నే ఎకనామిక్ ఎఫిషియన్సీ అని చెప్తాం. ఎకానమీ ఎఫిషియన్సీ అంటే ఒక దేశం ఉన్న వనరులని సమర్థవంతంగా వినియోగించుకోగల శక్తి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ ట్యాప్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, నీళ్ళు పట్టుకోగానే బంద్ చేస్తాం. అదే మన ఇంటి బయట ట్యాప్ పోతుంది, వాటర్ పోతుంది, మనం ఏం చేస్తాం, బయట బజార్నల్లా ఉంటే మనం పట్టుకొని వచ్చేస్తాం, అంతే వస్తాం, ఆ వాటర్ అంతా వేస్ట్గా పోతుంది. లేకుంటే బయట మనం సినిమా హాల్లో ఎక్కడికి వెళ్తాం, ఎక్కడైనా ఫ్యాన్స్, లైట్స్ వేస్తాం, మరి వదిలేసి వస్తుంటాం. మరి దీని ద్వారా ఏమవుతుంది, కరెంట్ అనేది వృధా అవుతుందా, కావట్లేదా? వృధా అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఉన్న వనరులతోటి, పరిమితమైన వనరులతోటి అత్యధిక వృద్ధి రేట్ని, ఎక్కువ గ్రోత్ రేట్ని సాధించేదే అర్థశాస్త్రం అంటాడు పాల్ శామ్యుల్సన్. ఇతడి ఇచ్చిన నిర్వచనం కూడా చాలా సంపూర్ణమైంది. అదేవిధంగా పాల్ శామ్యుల్సన్కి 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. పాల్ శామ్యుల్సన్కి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అడుగుతాను. అర్థశాస్త్రానికి సంబంధించి మన దేశానికి సంబంధించిన ఎవరికైనా నోబెల్ బహుమతి వచ్చిందా? మన దేశానికి సంబంధించి లేదా ఆసియాలో మొదటి వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్కి 1998లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. దేని మీద అంటే సంక్షేమ అర్థశాస్త్రం మీద ఇతనికి నోబెల్ బహుమతులు ఇచ్చారు. అదేవిధంగా పాల్ శామ్యుల్సన్ కూడా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది 1970లో. ఎందుకు అంటే అతడు ఈ యొక్క అర్థశాస్త్రానికి పరిపూర్ణమైన నిర్వచనం ఇచ్చాడు కాబట్టి అతడు నోబెల్ బహుమతి రావడం జరిగింది. దాని తర్వాత జాకబ్ వైనర్, ఇతడు ఆర్థికవేత్తలు ప్రతిపాదించేవే అర్థశాస్త్రం అంటాడు. మరి ఒక ఆర్థికవేత్త జాకబ్ వైనర్ ప్రకారం ఏంటంటే ఆర్థికవేత్తలు ఏదైతే చెప్తారో అదే అర్థశాస్త్రం అంటాడు వైనర్. ఈ నిర్వచనాలు, అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం. ఎట్లా ఇస్తాడు అంటే ఒకవైపు ఆర్థికవేత్తలు ఇస్తాడు, మరి ఒకవైపు నిర్వచనాలు ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం, అదేవిధంగా మార్షల్ శ్రేయస్ నిర్వచనం, అదేవిధంగా రాబిన్స్ కొరత నిర్వచనం, అదేవిధంగా పాల్ శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనం, జాకబ్ వైనర్ ఆర్థికవేత్తలు ఏదైతే ప్రతిపాదిస్తారో అదే అర్థశాస్త్రం అని. ఈ విధంగా ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలాసార్లు ఈ బిట్ అడిగాడు. మొన్న సెట్ ఎగ్జామ్ జరిగింది, మీ అందరూ తెలుసు. ఆ సెట్ ఎగ్జామ్లో కూడా స్టేట్ లెవెల్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాంట్లో కూడా ఈ బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి అర్థశాస్త్రవేత్తలు వీటికి సంబంధించినవి ఇక్కడ ఒక పట్టిక ద్వారా ఇక్కడ చూద్దాం. అమర్త్య సేన్ ఏంటంటే అర్థశాస్త్రం దేని సంక్షేమ అర్థశాస్త్రంలో ఇతడు బాగా కృషి చేశాడు. మన భారతదేశానికి సంబంధించిన అమర్త్య సేన్, ఇతడు మొట్టమొదటి ఆసియావాసి కూడా. ఆసియా నుంచి మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్. ఎందుకు ఇతనికి నోబెల్ బహుమతి ఇచ్చారంటే వెల్ఫేర్ ఎకనామిక్స్లో కృషి చేశాడు. ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా ఇస్తాడు అంటే సంక్షేమ అర్థశాస్త్రం గురించి ఎక్కువ పరిశోధన చేసిన వ్యక్తి ఎవరని అడగవచ్చు, అమర్త్య సేన్. అదేవిధంగా పాల్ శామ్యుల్సన్ ఏం చెప్పాడు, సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం రాని వంటిదే అంటాడు. దీన్ని ఇంగ్లీష్ ఎట్లా క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతాడంటే విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటాడు. క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటే మనకు సామాజిక శాస్త్రంలో రాని వంటిది అర్థశాస్త్రం ఎవరన్నారు అని అడగవచ్చు, పాల్ శామ్యుల్సన్. అదేవిధంగా మార్షల్ కొటేషన్ కూడా చాలాసార్లు మనకు ఎగ్జామ్లో అడిగాడు, డిఎస్సిలో కూడా అడిగాడు, 2-3 సార్లు అడిగాడు ఈ బిట్. ఏమన్నాడంటే అర్థశాస్త్రాన్ని సముద్రపు అలలతో పోల్చిన వ్యక్తి ఎవరు అంటాడు. ఇక్కడ సముద్రపు అలలతో పోల్చింది మార్షల్. ఈ విధంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కొటేషన్స్ ఒకటి, తర్వాత నిర్వచనాలు ఒకటి, అదేవిధంగా గ్రంథాలు, ఈ మూడింటి మీద ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. దాని తర్వాత అర్థశాస్త్రం వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ అర్థశాస్త్రం అని చెప్పాం. ఈ అర్థశాస్త్రంని ఒకసారి మనం పరిశీలిస్తే మనం 1933 సంవత్సరంలో మొదటగా నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రగ్నర్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త ఏం చేశాడంటే అర్థశాస్త్రాన్ని 2 రకాలుగా విభజించాడు. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, మరి ఒకటి స్థూల అర్థశాస్త్రము. అందుకోసమే మనకందరికీ తెలుసు నోబెల్ బహుమతులు ప్రారంభమైంది ఎప్పుడు అంటే 1901 అని చెప్తారు.
కానీ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభమైందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు? చాలాసార్లు బిట్టి అడిగాడు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్, ఆప్షన్ బి మార్షల్, ఆప్షన్ సి రగ్నార్ ఫ్రిష్, ఆప్షన్ డి రాబిన్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రగ్నార్ ఫ్రిష్. రగ్నార్ ఫ్రిష్ ఎందుకు నోబెల్ బహుమతి ఇచ్చారు అంటే 1969లో అర్థశాస్త్రాన్ని తను 2 భాగాలుగా విభజించాడు. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్గా అర్థశాస్త్రాన్ని విభజించి దీని మీద పరిశోధనలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 భాగాలుగా అర్థశాస్త్రాన్ని విభజించాడు. మైక్రో ఎకనామిక్స్, దీన్నే సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. మైక్రోస్ అన్న ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ మైక్రో అనే పదము అనే పదము ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటాడు. అంటే గ్రీక్ భాషలోని మైక్రోస్ నుంచి ఉద్భవించింది. మైక్రో అంటే ఏంటంటే చిన్న అని అర్థము. చిన్న అంటే ఇక్కడ అర్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది? వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆదాయం గురించి అధ్యయనం చేస్తే అది వైయక్తిక యూనిట్ అంటాం. అదేవిధంగా ఒక సంస్థ ఆదాయం గురించి అధ్యయనం చేస్తే వైయక్తిక యూనిట్ అంటాం. అదేవిధంగా ఒక వస్తువు ధరను గురించి పరిశీలిస్తే అది వైయక్తిక యూనిట్. ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ ఒక చిన్న చిన్న యూనిట్లను, చిన్న చిన్న భాగాలను అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్తాం. చిన్న భాగాలను అధ్యయనం చేసేదాన్ని ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రంగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. సూక్ష్మ అర్థశాస్త్రానికి మరి ఒక పేరేంది అంటాడు. సూక్ష్మ అర్థశాస్త్రానికి మరి ఒక పేరేందంటే ధరల సిద్ధాంతము, ప్రైస్ థియరీ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు టీఆర్టీలో అడిగాడు, డిఎస్సిలో అడిగాడు, అదేవిధంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. సూక్ష్మ అర్థశాస్త్రానికి మరి ఒక పేరు ఏంటంటే ధరల సిద్ధాంతం. సూక్ష్మ అర్థశాస్త్రంలోని ప్రధాన అంశాలు ఏంది? ఇది కూడా ఎగ్జామ్లో బిట్ రావచ్చు. సూక్ష్మ అర్థశాస్త్రం ప్రధానంగా దేని గురించి అధ్యయనం చేస్తుందంటే మైక్రో ఎకనామిక్స్ ఉత్పత్తి గురించి, వినియోగం గురించి, వినిమయం గురించి, పంపిణీ గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో మన ఎంత ఉత్పత్తి అవుతుంది, ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, వాటి వినియోగం ఎట్లా ఉంది, వాటి కన్జంప్షన్ ఎట్లా ఉంది, అదేవిధంగా అవి ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుతున్నాయి, మారకం జరుగుతుంది, వాటి పంపిణీ ఎట్లా ఉంది, ఇలాంటి అంశాలని దేని పరిధిలోకి వస్తాయి అంటే సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు. సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ, ఇవి సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సూక్ష్మ అర్థశాస్త్రం ఇంకా ఏం చేస్తుందంటే ప్రత్యేక సంస్థల గురించి, ప్రత్యేక కుటుంబాల గురించి, వైయక్తిక ధరల గురించి అధ్యయనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మ అర్థశాస్త్రం ఏమన్నాం ఇంతకుముందే, ప్రత్యేక సంస్థలు అన్నాం. ప్రత్యేక సంస్థలు అంటే టాటా ఇండస్ట్రీ గురించి అయినా, లేకుంటే ఒక ప్రత్యేకంగా ఒక రిలయన్స్ ఇండస్ట్రీ గురించైనా, ఇట్లా ఒక్క దాని గురించి అధ్యయనం చేస్తే, లేకుంటే ప్రత్యేకంగా కొన్ని కుటుంబాల గురించి, ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, మఫత్లాల్, ఇట్లా ప్రత్యేకంగా ఒక కుటుంబం గురించి, లేకుంటే వైయక్తిక ధరల గురించి, పెన్నుల ధర ఎట్లా ఉంది, లేకుంటే ఈరోజు మార్కెట్ 1 వీక్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో ఒక వస్తువు ధరను, ఫర్ ఎగ్జాంపుల్ పెన్నుల ధర అయినా, టమాటా ధర అయినా, ఆలు ధర అయినా ఇట్లా పరిశీలిస్తే వైయక్తిక యూనిట్ల గురించి ఒక్కదాని గురించి పరిశీలించడము. అదేవిధంగా వేతనాలు అంటే ఒక వ్యక్తికి వేతనం ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, ఇట్లా ఒక వ్యక్తి యొక్క వేతనాన్ని పరిశీలించిన, ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని పరిశీలించిన, ఒక పరిశ్రమ గురించి మాత్రమే పరిశీలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ షూ ఇండస్ట్రీ అయినా, క్లాత్ ఇండస్ట్రీ అయినా, ఒకదాని గురించి పరిశీలిస్తే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. ఈ విధంగా ఏమన్నాడంటే కేఈ బోల్డింగ్ అనే ఆర్థికవేత్త ఏమన్నంటే సూక్ష్మ అర్థశాస్త్రం ప్రత్యేక సంస్థలను, ప్రత్యేక కుటుంబాలను, వైయక్తిక ధరలను, వేతనాలు, ఆదాయాలు, పరిశ్రమలు, ప్రత్యేక వస్తువుల గురించి అధ్యయనం చేసేదే సూక్ష్మ అర్థశాస్త్రం అంటాడు కేఈ బౌల్డింగ్. ఎగ్జామినేషన్లో ఇది కూడా ఇంపార్టెంటే. బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త ఇట్లా వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేసేదాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పవచ్చు. నెక్స్ట్ సూక్ష్మ అర్థశాస్త్రంలోని ప్రధాన విభాగాలు. మనకి మైక్రో ఎకనామిక్స్లో ఏమేమి విభాగాలు ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధానంగా 3 విభాగాలు ఉంటాయి. ఒకటి వస్తు ధరల సిద్ధాంతము, రెండోది ఉత్పత్తి కారకాల ధరల సిద్ధాంతం, మూడోది సంక్షేమ సిద్ధాంతం. ఈ మూడింటి గురించి సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అంటే ఇక్కడ వస్తువులు లేదా సేవల యొక్క ధరల గురించి అధ్యయనం చేసేది
మార్కెట్లో వివిధ రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇది దేని పరిధిలోకి వస్తుంది, సూక్ష్మ అర్థశాస్త్రం పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల ధరల సిద్ధాంతం. ఉత్పత్తి కారకాలు మనకు తెలుసు 4. ఈ ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. వీటి యొక్క ఈ సిద్ధాంతం, ధరల సిద్ధాంతం గురించి మరియు అదేవిధంగా సంక్షేమ అర్థశాస్త్రం గురించి, వీటి గురించి మొత్తం దేని పరిధిలోకి వస్తాయంటే సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. మనకి ఎగ్జామినేషన్లో ఇట్లా కూడా అడుగుతాడు, సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చే విభాగాలు ఏది, అయిన విభాగం ఏంది, కాని విభాగాలు ఏంది. ఇక్కడ 3 విభాగాలు ఇచ్చాడు, 4వది ఇంకోటి కాంది ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధాన విభాగం కానిది ఆప్షన్ ఏ ఉత్పత్తి కారకాల ధరల సిద్ధాంతం, ఆప్షన్ బి జాతీయ ఆదాయం, ఆప్షన్ సి వస్తు ధరల సిద్ధాంతం, ఆప్షన్ డి సంక్షేమ సిద్ధాంతం. ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధాన విభాగం కానిదేంది, జాతీయ ఆదాయం. ఇది కాదు. ఈ విధంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా వస్తు ధరల సిద్ధాంతం ఓసారి పరిశీలి. దీనిలో సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయక్తిక వినియోగదారుడు తన పరిమిత ద్రవ్యాన్ని ఏ విధంగా పంపిణీ చేయడం ద్వారా సమతౌల్య స్థితిని పొందుతాడో అనే విషయాన్ని ఇక్కడ అధ్యయనం చేస్తుంది. ఈ వస్తు ధరల సిద్ధాంతం ప్రధానంగా ఏం చేస్తుంటే మైక్రో ఎకనామిక్స్ వినియోగదారుడు తన పరిమిత ఆదాయంతో మార్కెట్లో ఏ విధంగా సమతౌల్యంలో ఉంటాడో పరిశీలించేదే, ఇక్కడ అధ్యయనం చేసేదే వస్తు ధరల సిద్ధాంతం అంటాం. అంటే తనకున్న పరిమిత ద్రవ్యంతో దీనిలో సూక్ష్మ అర్థశాస్త్రం ఏమవుతుందంటే ఒక వైయక్తిక వినియోగదారుడు తన పరిమిత ద్రవ్యాన్ని ఏ విధంగా పంపిణీ చేయడం ద్వారా సమతౌల్య స్థితిని పొందుతాడనే విషయాన్ని అధ్యయనం చేస్తుంది. తనకు ఉన్న పరిమిత 1000 రూపాయల ఆదాయం ఉంది. ఈ 1000 రూపాయల ఆదాయంతో ఏమేమి ఖర్చు పెట్టుకోవాలి, కిరాణా సామాన్కి ఎంత ఖర్చు పెట్టాలి, పాలకు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అదేవిధంగా పిల్లల ఫీజు ఎంత కట్టాలి, ఈ విధంగా వస్తువుల ధరల్ని ద్వారా తను తమ సమతౌల్య స్థితి పొందడాన్ని ఇక్కడ వస్తు ధరల సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఉత్పత్తి కారకాల సిద్ధాంతం. దీంట్లో ఆర్థిక వ్యవస్థలోని వనరులు వైయక్తిక వినియోగదారులు ఉత్పత్తిదారుల మధ్య సమర్థవంతంగా కేటాయించబడుతున్న విషయాన్ని పరిశీలిస్తుంది. ఈ సిద్ధాంతం ఏం చేస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న వనరులు అనేవి వినియోగదారుల మధ్య ఏ విధంగా పంపిణీ చేయబడుతున్నాయి, ఆ విధంగా ఏ విధంగా భూమి ఉన్నది, భూమికి బాటకం వస్తుంది, అదేవిధంగా శ్రమకు వేతనం వస్తుంది. ఈ విధంగా అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న వనరులు వైయక్తిక వినియోగదారులకి ఉత్పత్తి కారకాలకు మధ్య ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో పరిశీలించేది ఉత్పత్తి కారకాల సిద్ధాంతం. ఇది అధ్యయనం, ఇది కూడా దేని పరిధిలోకి వస్తుంది అంటే సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 3వది సంక్షేమ సిద్ధాంతం. ఆర్థిక వ్యవస్థలోని వనరులు వైయక్తిక వినియోగదారులు ఉత్పత్తిదారుల మధ్య సమర్థవంతంగా కేటాయించబడుతున్న విషయాన్ని పరిశీలిస్తుంది. సంక్షేమ అర్థశాస్త్రం ఎంతసేపటికి ఏం పరిశీలిస్తుందంటే ఆర్థిక వ్యవస్థలో వనరులు వృధా చెందకుండా, వనరులు వృధా కాకుండా దేశంలోని వినియోగదారులకు మరియు ఉత్పత్తిదారుల మధ్య సమర్థవంతంగా జరుగుతుందా జరగట్లేదా పరిశీలించాలి. ఎందుకంటే ఉన్న వనరులని వృధా చేయవద్దు. మనకున్న వనరులు పరిమితంగా ఉన్నాయి. మానవుని యొక్క కోరికలు అనంతాలు. మరి ఈ ఉన్న వనరులతోటి అపరిమితమైన కోరికలను తీర్చుకోవడం కోసం ఈ విధంగా ఏ విధంగా కేటాయించబడుతుంది, మనము ఆ ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటాం. ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటే ఉన్న వనరులని అతి తక్కువ వ్యయంతో ఆర్థిక వ్యవస్థ ఎక్కువ గ్రోత్ రేటు సాధించడాన్ని ఇక్కడ చెప్తాము. ఈ విధంగా సంక్షేమ అర్థశాస్త్రం దీన్ని కూడా పరిశీలిస్తుంది. నెక్స్ట్ సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఏది, ఎగ్జామినేషన్లో ఇస్తుంటాడు. సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఏంటంటే పరిమితంగా ఉన్న వనరులని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఆర్థిక వృద్ధి స్థిరత్వాన్ని సాధించడంలో సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అంటే మన దేశంలో ఉన్న వనరులేమో పరిమితంగా ఉన్నాయి, భారతదేశంలో రిసోర్సెస్ ఉన్నాయి. మరి ఈ రిసోర్సెస్ ద్వారా ఎక్కువ గ్రోత్ రేటు సాధించాలి. ఎక్కువ గ్రోత్ రేటు సాధించాలంటే మన వనరులని శ్రమ సాంద్రత పద్ధతి ద్వారా ప్రవేశపెట్టాలా, లేకుంటే మూలధన సాంద్రత పద్ధతులు ప్రవేశపెట్టాలా. ఈ విధంగా ఉన్న వనరులని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు సాధించాలి, స్థిరత్వంగా ఉండాలి. ఇలాంటి విషయాల్ని పరిశీలించేదే సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్తున్నాము. ఈ మైక్రో ఎకనామిక్స్లో ప్రధానంగా ఏం చేస్తాము అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఏమో లిమిటెడ్, మన గ్రోత్ రేటు అత్యధికంగా సాధించాలి. కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్లో ఏం చేస్తాం, ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే అక్కడ క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాం. ఈ విధంగా వనరులని సమర్థవంతంగా ఉపయోగించి అత్యధిక ఉత్పత్తి రావాలి. ఉత్పత్తి ఏమో ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి, తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమో తక్కువ ఉండాలి,
ప్రైస్ తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే మార్కెట్లో మన వస్తువులకు డిమాండ్ ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక స్థిరత్వాన్ని, దేశం యొక్క గ్రోత్ రేట్ని పెంచడానికి ఈ సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ అనేది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కూడా వనరులు కేటాయించేటప్పుడు, బడ్జెట్ కేటాయించేటప్పుడు ఏ రంగానికి కేటాయిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఇలాంటి విషయాలు కూడా బడ్జెట్ రూపకల్పనలో ఈ అర్థశాస్త్రం అనేది, మైక్రో ఎకనామిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, దేశంలో మొత్తం ఆర్థిక కార్యకలాపాల గురించి వివరించేది స్థూల అర్థశాస్త్రం. రెండోది ఏంటంటే స్థూల అర్థశాస్త్రం. ఈ స్థూల అర్థశాస్త్రం ఏం చేస్తుంది అంటే, ఇందాక ముందేమో సూక్ష్మ అర్థశాస్త్రం ఓన్లీ వైయక్తిక యూనిట్లను, వైయక్తిక సంస్థల్ని మాత్రమే అధ్యయనం చేసేది. స్థూల అర్థశాస్త్రము అంటే మ్యాక్రో అంటాం. ఇది కూడా గ్రీక్ భాష నుంచే వచ్చింది. గ్రీక్ భాషలో ఇక్కడ మ్యాక్రోస్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటిది, మొత్తము అని చెప్తాము. ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి అధ్యయనం చేసేదాన్ని స్థూల అర్థశాస్త్రం అంటాం. ఈ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఎవరిచ్చారంటే జేఎం కీన్స్ ఇచ్చాడు. ఎందుకు అంటే మన ప్రపంచవ్యాప్తంగా కూడా 1929 సంవత్సరంలో గొప్ప ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈ ఆర్థిక మాంద్యానికి పరిష్కార మార్గం సూక్ష్మ అర్థశాస్త్రం చూపించలేకపోయింది. సూక్ష్మ అర్థశాస్త్రంలో అంతకుముందు మనము ఒక ఆర్థికవేత్త గురించి చర్చించడం జరిగింది, జేబీసే మార్కెట్ సిద్ధాంతం. జేబీసే మార్కెట్ సిద్ధాంతం ఏంటంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని జేబీసే చెప్పాడు. మీరు వస్తువులను ఉత్పత్తి చేసుకుంటూ పోండి, ఆ వస్తువులు మార్కెట్లో అమ్ముడుపోతాయి అని చెప్పాడు. కానీ 1929 వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. సప్లై ఇట్ నాట్స్ క్రియేట్ ఇట్స్ ఓన్ డిమాండ్. అక్కడ సప్లై తనకు తాను డిమాండ్ సృష్టించుకోలేకపోయింది. ఆర్థిక మాంద్యానికి పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోయింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఇలాంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి సూక్ష్మ అర్థశాస్త్రం ఒక పరిష్కార మార్గాన్ని సూచించలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో జేఎం కీన్స్ 1933లో ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంని రచించడం జరిగింది. ఈ గ్రంథంలో అతడు ఈ యొక్క ఆర్థిక మాంద్యానికి పరిష్కార మార్గం సూచించడం జరిగింది. అందుకోసమే జేఎం కీన్స్ ఏమంటాడు అంటే, దేశం మొత్తం ఆర్థిక కార్యకలాపాల గురించి పరిశీలించే శాస్త్రమే స్థూల అర్థశాస్త్రం అని జేఎం కీన్స్ పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, మ్యాక్రో అనగా ఏంటిది అంటాడు. మ్యాక్రో అంటే పెద్ద అని అర్థం, అంటే పెద్ద పెద్ద యూనిట్ల గురించి అధ్యయనం చేసేది. స్థూల అర్థశాస్త్రానికి మరి ఒక పేరేంది అంటాడు. స్థూల అర్థశాస్త్రానికి మరి ఒక పేరేందంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మరి ఒక పేరు ధరల సిద్ధాంతం అని చెప్పాము. మరి దానికి ఈ రెండిట్లలో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ రావచ్చు. సూక్ష్మ అర్థశాస్త్రానికి మరి ఒక పేరేమో ధరల సిద్ధాంతం, స్థూల అర్థశాస్త్రానికి మరి ఒక పేరేమో ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఎందుకు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం వచ్చిందంటే, జేఎం కీన్స్ రచించిన ఈ గ్రంథం ఆధారంగానే స్థూల అర్థశాస్త్రం అనేది ఇక్కడ ఆర్థిక మాంద్యానికి పరిష్కార మార్గం సూచించినందువల్ల. ఇంకా జేఎం కీన్స్ ఏమంటాడంటే, స్థూల అర్థశాస్త్రం అనేది సమిష్టి అంశాలను అధ్యయనం చేస్తుంది అని చెప్తాడు. సమిష్టి అంశాలు, ఇతడు అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై ఎక్కడైతే సమానమవుతాయో అక్కడ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని పొందుతాడంటాడు జేఎం కీన్స్. జేఎం కీన్స్ ప్రకారం అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై అని చెప్తాము. ఇక్కడ స్థూల అర్థశాస్త్రం అంటే ఇది సమిష్టి అంశాలని అధ్యయనం చేస్తుంది. అంటే దేశంలో స్థూల అర్థశాస్త్రం వైయక్తిక ఆదాయం కాకుండా జాతీయ ఆదాయాన్ని, వైయక్తిక ధరలు కాకుండా సాధారణ ధరల స్థాయిని అధ్యయనం చేసేదే స్థూల అర్థశాస్త్రం. మనందరికీ తెలుసు. సూక్ష్మ అర్థశాస్త్రం ఏం చేస్తుంది, ఇండివిజువల్ ఒక వ్యక్తి ఆదాయం పరిశీలిస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం. అట్లా కాకుండా దేశం మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే, జాతీయ ఆదాయం పరిశీలిస్తే అది స్థూల అర్థశాస్త్రం. అదేవిధంగా ఒక వస్తువు ధర పరిశీలిస్తే అది వైయక్తిక ధర. అట్లా కాకుండా మొత్తం మార్కెట్ని గురించి పరిశీలిస్తే అది సాధారణ ధరల స్థాయి అంటాం. ఈ విధంగా స్థూల అర్థశాస్త్రం అనేది జాతీయ ఆదాయాన్ని, సాధారణ ధరల స్థాయిని అధ్యయనం చేస్తుంది. అందుకోసమే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిస్తాడంటే, ఈ క్రింది అంశాల్లో స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చేది ఏది అంటాడు. అంటే స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చేది ఏంటి అంటే, ఇక్కడ జాతీయ ఆదాయం వస్తుంది, సాధారణ ధరల స్థాయి వస్తుంది, అదేవిధంగా ఉద్యోగిత, ఇలాంటి అంశాలన్నీ కూడా స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా వైయక్తిక ఉత్పత్తుల్ని కాకుండా జాతీయ ఉత్పత్తులను చర్చిస్తుంది అంటాడు కేఈ బోల్డింగ్. బోల్డింగ్ అనే మరొక ఆర్థికవేత్త ఏం చెప్తాడు అంటే, మామూలుగా ఇండివిజువల్గా ఉత్పత్తులను కాకుండా జాతీయ ఉత్పత్తులను చర్చిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే రైతు 10 బస్తాల ధాన్యం ఉత్పత్తి చేస్తే
అది వైయక్తిక యూనిట్ సూక్ష్మ అర్థశాస్త్రం అవుతుంది. అట్లా కాకుండా ఎక్స్ వై జెడ్ డాష్ 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 ఎక్స్ఎన్ ఇట్లా దేశంలో ఉన్న అందరి యొక్క ఉత్పత్తుల్ని మనం పరిశీలిస్తే అది ఏమవుతుంది, ఇట్లా సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది. స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వృద్ధిని, పంపిణీ సిద్ధాంతాన్ని వివరిస్తుంది. స్థూల అర్థశాస్త్రం మరి ఏం చేస్తుందంటే ఆర్థిక వృద్ధి, దేశంలో గ్రోత్ రేట్ ఎంత ఉంది, పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, అంటే ఉత్పత్తి కారకాల మధ్య వస్తు పంపిణీ ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలని అన్నిటిని కూడా ఇక్కడ స్థూల అర్థశాస్త్రం మనకు పరిశీలిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్ర పరిధి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా ఇస్తారంటే ఈ క్రింది వాటిలో స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి రానిది ఏది అంటాడు. అంటే అప్పుడు మనకి ఏం తెలవాలి, అసలు స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు తెలవాలి. స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వచ్చేది ఏంటంటే ఒకటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, జేమ్ కీన్స్ చెప్పిన ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇది స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా సాధారణ ధరల స్థాయి, ద్రవ్యోల్బణ సిద్ధాంతము, ఆర్థిక వృద్ధి సిద్ధాంతము, స్థూల పంపిణీ, అదేవిధంగా దేశంలో నిరుద్యోగిత, తర్వాత దేశంలోని మొత్తం ప్రణాళికల వ్యవస్థ, ఇవన్నీ దేని కిందికి వస్తాయి, స్థూల అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. ఈ విధంగా ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత ఏంది? మరి స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రభుత్వ విధానాల రూపకల్పన అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. స్థూల అర్థశాస్త్రం ప్రధానంగా గవర్నమెంట్ బడ్జెట్ రూపొందించాలి. బడ్జెట్ రూపొందించాలన్నప్పుడు దేశంలో నిరుద్యోగిత ఎట్లా ఉంది, ఆ నిరుద్యోగులకి ఉపాధి ఏం కల్పించాలి, అదేవిధంగా దేశంలో స్త్రీల అక్షరాస్యత ఎట్లా ఉంది, ఇట్లాంటి వాటికి బడ్జెట్ నిధులు కేటాయించేటప్పుడు, సంక్షేమ పథకాలు రూపొందించేటప్పుడు కూడా ఈ స్థూల అర్థశాస్త్రం తోడ్పడుతుంది. అదేవిధంగా నిరుద్యోగము, ద్రవ్యోల్బణం వంటి సమస్యల్ని పరిష్కార మార్గాలు కనుగొనడంలో కూడా దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి, నిరుద్యోగాన్ని తగ్గించాలి. ఇట్లాంటప్పుడు మనకు సూక్ష్మ అర్థశాస్త్రం ఉపయోగపడదు, అక్కడ స్థూల అర్థశాస్త్రం మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకోసమే స్థూల అర్థశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇంకా వైయక్తిక యూనిట్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి అక్కడ ఏం ఉపయోగపడుతుంది అంటే మనకు వైయక్తిక యూనిట్లను పరిశీలిస్తే మాత్రం అది సూక్ష్మ అర్థశాస్త్రం. వైయక్తిక కాకుండా దేశంలోని మొత్తం యూనిట్లను పరిశీలిస్తే స్థూల అర్థశాస్త్రం. అదేవిధంగా వివిధ దేశాల సగటు జాతీయ ఆదాయాల్ని విశ్లేషిస్తుంది. ఇంకా మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జాతీయ ఆదాయాలు ఎట్లా ఉన్నాయి, నిరుద్యోగిత ఎట్లా ఉంది, ఇలాంటి పేదరికం ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుంటాయి. మరి అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంది, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంది అంటే అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో రాని వంటిది అన్న వేత్త ఎవరు అంటే పాల్ షాముల్సన్ అనే ఆర్థికవేత్త. ఎందుకు అంటే అర్థశాస్త్రం అనేది ఒక మానవీయ శాస్త్రం, అంటే మానవుల యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించేది ఏంటిది అంటే అర్థశాస్త్రమే. ఈ అర్థశాస్త్రానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. మనం ఇంతకుముందే చెప్పాం. 1776 సంవత్సరంలో ఆడమ్ స్మిత్ an ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపద గురించి పేర్కొన్నాడని చెప్పాం. అక్కడితోటి ఈ అర్థశాస్త్రం యొక్క చరిత్ర అనేది ప్రారంభమైంది అని చెప్తుంటాము. అదేవిధంగా ఆర్థిక వనరులని వినియోగ వస్తువుల తయారీకి ఎక్కువగా వినియోగిస్తే ఆర్థిక అభివృద్ధికి, ఇక్కడ మన దేశంలో ఆర్థిక వనరులు, ఇక్కడ వినియోగ వస్తువులు ఉంటాయి, మూలధన వస్తువులు ఉంటాయి. మరి దేనికి కేటాయించాలి అన్నప్పుడు ఒక సమస్య ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత వినియోగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే వినియోగ వస్తువుల్ని తయారు చేయాలి. అట్లా కాదు, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇట్లాంటి దేశాలు ఏం చేస్తాయంటే వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళు వినియోగ వస్తువుల తయారీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, అక్కడ గ్రోత్ రేట్ పెరుగుతుంది. అదే మన ఇండియాలో అనుకోండి, వినియోగ వస్తువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఏమవుతుందంటే ప్రస్తుత వినియోగం పెరిగి గ్రోత్ రేట్ పెరగవచ్చు, కానీ మూలధన వస్తువుల తయారీకి అవసరమైన ఇప్పుడు భవనాలు, యంత్ర పరికరాలు, అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ అనేవి తయారు కావు కాబట్టి భవిష్యత్తులో కొరత ఏర్పడి భవిష్యత్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. అందుకే జవహర్లాల్ నెహ్రూ సెకండ్ ప్లాన్ తయారు చేసేటప్పుడు 1956లో ఏం చేశాడు, మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. రెండో పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకు పారిశ్రామిక రంగానికి ఇక్కడ నెహ్రూ గారి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే భవిష్యత్తు వనరులు, అంటే దేశంలో ప్రజెంట్ గ్రోత్ రేట్ కాకుండా ఫ్యూచర్ గ్రోత్ రేటు దెబ్బతినకుండా ఇక్కడ ఉండాలి, ఆ ఉద్దేశంతో ఇలాంటి అంశాలు కూడా అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయి. తర్వాత ఇంకొకటి ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అంటాం, అంటే ప్రయోజనాలను సృష్టించడమే ఉత్పత్తి అంటారు. ప్రయోజనాలను సృష్టించడాన్ని ఇప్పుడు ముడి పదార్థాలు ఉన్నాయి, రా మెటీరియల్,
వాటిని ఉపయోగించి ఏం చేస్తాం, అంతిమ వస్తువుని తయారు చేస్తుంటాం. దీన్నే ఉత్పత్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ఒక పత్తి ఉంది. పత్తిని ఉపయోగించి ఏం చేస్తాం, కాటన్ను ఉపయోగించి దారం వడికి బట్టలు తయారు చేస్తాం, క్లాత్ తయారు చేస్తాం. అంటే ముడి పదార్థాలని ఉపయోగించి అంతిమ వస్తువులను తయారు చేయడాన్ని ఇక్కడ ఉత్పత్తిగా చెప్తూ ఉంటాము. రా మెటీరియల్ని ఉపయోగించి ఇప్పుడు వరి ధాన్యం ఉంది. వరి ధాన్యాన్ని మామూలుగా మనం మిషన్లో పట్టి ఏం చేస్తాం, బియ్యం తయారు చేస్తాం. ఈ అంతిమంగా వచ్చేది బియ్యం. దీన్నే ఇక్కడ ఉత్పత్తి, ప్రొడక్షన్ అని చెప్తూ ఉంటుంటాం. నెక్స్ట్, ఉత్పత్తికి ఆధారం ఏంది? ఒక దేశంలో ఉత్పత్తి జరగాలంటే ఏముండాలి, వినియోగం ఉండాలి. ఫస్ట్ వస్తువులకి డిమాండ్ ఉండాలి. వస్తువులకి డిమాండ్ లేదనుకోండి ఉత్పత్తే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము మొబైల్ ఫోన్స్ తయారు చేసాము. మన ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అని పెట్టి ఒక కంపెనీ పెట్టుకున్నాం అనుకోండి మనం సొంతంగా. మన వినియోగం లేదనుకోండి, ఎవరు కొనట్లేరు అనుకోండి, కొనుక్కుంటే మనకి ఏమైంది, ఆ పరిశ్రమకి లాస్ వస్తుంది, ఉత్పత్తి అనేది నిలిపివేయడం జరుగుతుంది. కాబట్టి వినియోగం లేనిదే ఉత్పత్తి ఉండదు. ఉత్పత్తికి ఆధారం ఏంది అంటే వినియోగం. వస్తుత్పత్తికి మరి ఒకటి ఏంటంటే, వస్తువులు ఉత్పత్తి కావాలంటే కోరికలు తీర్చే లక్షణం ఉండాలి. ఆ వస్తువుకి కోరికలు తీర్చే లక్షణం ఉంటే మాత్రమే ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామినేషన్ రాయాలి. ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే మనకి ఏం కావాలి, పెన్ను కావాలి. ఇట్లాంటి వస్తువుల మానవుని యొక్క కోరికలను తీర్చే శక్తి ఈ వస్తువులకు ఉంటుంది. వస్తు సేవల ఉత్పత్తికి ఈ ఉత్పత్తిని కారకాలు ఎన్ని అవసరం అంటే 4 కారకాలు అవసరం. మనము ఏ వస్తువునైనా సేవనైనా ఉత్పత్తి చేయాలి అంటే 4 కారకాలు అవసరం. ఈ 4 కారకాలనే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం, లేకుంటే ఉత్పత్తి కారకాలు అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్పత్తి కారకాలు ఎన్ని అంటాడు. ఉత్పత్తి కారకాలు 4. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. కానీ ఆధునిక కాలంలో మరి ఒక అంశం ఒకటి వచ్చింది. అదేంటి అంటే 5వ ఉత్పత్తి కారకం సాంకేతిక పరిజ్ఞానం. ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా ఉత్పత్తి కారకంగా మనం చెప్తూ ఉంటాము. మరి వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ఉత్పత్తి ఏ విధంగా వస్తుంది? ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పత్తి ఫలం తెలియజేస్తుంది. దీని ప్రకారం Q ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ N, L, K, O అని చెప్తాం. అంటే ఇక్కడ Q అంటే ఉత్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ తయారు కావాలి. రైస్ అనేది Q ఫంక్షన్. దీనికి ఏమేమి కావాలి, వరి ధాన్యం ఉత్పత్తి చేయాలంటే N, ల్యాండ్. ఇక్కడ N అంటే భూమి కావాలి, L అంటే శ్రామికులు కావాలి, K అంటే మూలధనం కావాలి, O అంటే వ్యవస్థాపన కావాలి. అంటే వరి ధాన్యం ఉత్పత్తి చేయడానికి మనకు వరి విత్తనాలు కావాలి, నాగలి కావాలి, ఎరువు మందులు కావాలి. వీటన్నిటితోటి ప్రొడక్షన్ వస్తుందిగా. అంటే ఉత్పాదకాలను ఉపయోగించి ఇక్కడ ఉత్పత్తిని అంటే ఇన్పుట్ ఉపయోగించి అవుట్పుట్ని తయారు చేస్తాం. ఇట్లా తెలియజేసేదాన్నే ఉత్పత్తి ఫలం అని చెప్తూ ఉంటాము. ఉత్పత్తి ఫలం తర్వాత ఇంతకుముందు చెప్పిన దాంట్లో Q అంటే ఉత్పత్తి, F అంటే ప్రమేయ సంబంధం, N అంటే భూమి, వీటిది, K అంటే మూలధనం, O అంటే వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలు 4 రకాలు. ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం జరిగింది. అంటే టెక్నాలజీ కూడా ఇప్పుడు ఒక ఉత్పత్తి కారకంగా చేర్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్పత్తి కారకాల ప్రతిఫలాన్ని ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఉంది. భూమికి ఏమి ప్రతిఫలం? బాటకం, శ్రమ, వేతనం, మూలధనం, వడ్డీ, వ్యవస్థాపన, లాభము లేదా నష్టము, సాంకేతిక పరిజ్ఞానం, రాయల్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటాడు. చాలామందికి పై 4 తెలుసు కానీ 5వది సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే రాయల్టీ అని అర్థం. ఈ రాయల్టీ దానికి ఇస్తుంటారు. తర్వాత భూమి, శ్రమ, మూలధనం అని చెప్పాము. కొత్త మూలధన ఇప్పుడు కొంత మూలధనాన్ని ఉత్పత్తికై చేసిన వ్యయాన్ని ఇక్కడ మూలధన విలువ అంటుంటాం. నెక్స్ట్ అదేవిధంగా వ్యవస్థాపన అంటే ఏంటి అంటే భూమితోటి మనకు వరి ధాన్యాన్ని పండిస్తుంటాం. తర్వాత శ్రామికులను ఉపయోగిస్తుంటాం. తర్వాత మూలధనాన్ని ఉపయోగిస్తాం. మూలధనం అంటే ఏంటంటే వస్తువుల ఉత్పత్తికి మనకి ఏదైతే ఉపయోగపడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్సు, మిషనరీ, పంపులు, ఇట్లాంటి వాటిని ఏమంటాం? మూలధనం అంటాం. తర్వాత వ్యవస్థాపన అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికల మేరకు వస్తువుల్ని తయారు చేసి ఈ ఉత్పత్తి కారకాలన్నింటినీ కోఆర్డినేషన్ చేసేదాన్ని వ్యవస్థాపన అంటాం. అంటే పైన పేర్కొన్న 3 ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, ఈ మూడింటిని కోఆర్డినేషన్ చేసేదే వ్యవస్థాపన. ఈ విధంగా వీటిని సమన్వయపరిచి ఉత్పత్తి ప్రక్రియను చేపట్టే వాటిని వ్యవస్థాపన అంటాం. వ్యవస్థాపకుడు అంటే ఉద్యమదారుడు, ఆర్గనైజర్ అని మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వ్యవస్థాపన 2 రకాలు. ఒకటేమో ఆంతరంగిక వ్యవస్థాపన,
ఆంతరింగిక వ్యవస్థాపన అంటే ఉత్పత్తితో సహా అన్ని కార్యక్రమాలు కంపెనీయే వ్యవస్థీకరించడాన్ని ఇక్కడ ఆంతరింగిక వ్యవస్థాపన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన 5 ఎకరాల పొలం ఉంది, మనమే అందరం పనిచేసి మొత్తం వరి ధాన్యం ఉత్పత్తి చేస్తే అది ఆంతరింగిక వ్యవస్థాపన అంటాం. అట్లా కాకుండా ఇప్పుడు వ్యాపారం, ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఒక ఇంటి వాళ్ళతోటే సరిపోదు. వ్యాపార నిర్వహణకు ఇద్దరు లేక అంతకన్నా అధిక సంఖ్యలో వ్యక్తులు కలిసి వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని ఇక్కడ వ్యాపార నిర్వహణ అంటాం. కంపెనీస్ అయినా ఇట్లాంటివి ఏంది, ఒకరితోటి అది అంతరింగకం కాదు, అది బహిర్గతంగా ఉంటుంది, చాలామంది వ్యక్తులతోటి అవసరం ఉంటుంది. ఈ విధంగా వ్యాపారం బహిర్గత వ్యాపారం. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి కారకాలను ఏకీకృతమునర్చి ఉపయోగకరములైన వస్తువుల్ని సేవలుగా మార్చడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అంటాం. అంటే అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ ధరకు ఎక్కువ వస్తువుల్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తామో దాన్నే సాంకేతిక పరిజ్ఞానం అంటాం. ఒక వస్తువుని మనం మార్కెట్లో అమ్మాలి అంటే టైం అతి తక్కువ కాలంలో ఉత్పత్తి చేయాలి, ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయాలి, దాని ధర కూడా ఎట్లుండాలి, తక్కువగా ఉండాలి, కానీ క్వాలిటీ మాత్రం ఎక్కువగా ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలి. ఈ విధంగా అంటే తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఉండాలి, తక్కువ ధరతోటి మార్కెట్లోకి వస్తే దాన్ని టెక్నాలజీ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ పంపిణీ, మరి ఉత్పత్తి అయిన వాటిని ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు మనం కొన్ని ప్రతిఫలాలు చెల్లించాలి. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు ఉన్నాయి, ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లించడాన్ని పంపిణీ అంటాం. భూమికి ఏం చేస్తాం, బాటకము, శ్రమకు వేతనము, అదేవిధంగా మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం, ఈ విధంగా పంచడాన్ని ఇక్కడ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తాం. ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటే. బాటకం అంటే సాధారణ పరిభాషలో, మన భాషలో బాటకం అనగా అర్థం అద్దె, రెంట్ అని చెప్తుంటాం. బాటకం అంటే ఎందుకు, ఒక ఇంటిని రెంట్కి ఇవ్వచ్చు, పొలాన్ని రెంట్కి ఇవ్వచ్చు, ఈ విధంగా దాన్ని. అదేవిధంగా బాటకంలో మరొక బాటకం ఉంది, ఒప్పంద బాటకం అంటే కాంట్రాక్ట్ రెంట్ అంటాం. ఇక్కడ కాంట్రాక్ట్ అంటే భూమి యొక్క సేవల్ని, ఇళ్ళని మొదలైన వాటికి మనం ముందుగా నిర్ణయించిన ప్రకారం నిర్ణీత కాలానికి చెల్లించే ప్రతిఫలమే ఒప్పంద బాటకం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు ఉంది, దాన్ని కొంతకాలానికి లీజ్కి ఇవ్వచ్చు, లేకుంటే ఒక పొలం ఉంది, దాన్ని కొంతకాలానికి ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వడాన్ని కాంట్రాక్ట్ బాటకం అని చెప్తూ ఉంటాం, ఒప్పంద బాటకం. నెక్స్ట్ ఆర్థిక బాటకం. డేవిడ్ రికార్డో అభిప్రాయం ప్రకారం సేద్యం చేస్తే వచ్చే ఫలసాయంలో భూస్వామికి ఇచ్చే భాగమే బాటకం. రికార్డో ప్రకారం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో 40 బస్తాలు పొలం వరి ధాన్యం పండింది. ఈ 40 బస్తాల్లో 10 బస్తాలు మనం యజమానికి ఇస్తున్నాం అనుకోండి, ఆ 10 బస్తాలని ఇక్కడ బాటకంగా చెప్తాము. ఈ యొక్క బాటకం అని చెప్తుంటాం. నెక్స్ట్ కొరత బాటకం. కొరత బాటకం అంటే ఏంటంటే, సప్లై వ్యాకోచత్వం అతి తక్కువగా ఉన్న ఉత్పత్తి సాధనాలకు చెల్లించే ప్రతిఫలమే కొరత బాటకం. మనందరికీ తెలుసు, బాటకంలో మనకు ఏదైతే సప్లై తక్కువగా ఉంటుందో, సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ బాటకం చెల్లించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎగ్జామినేషన్ నడుస్తుంది, మనకు ఎగ్జామ్ ప్యాడ్ కావాలి. ఎగ్జామ్ ప్యాడ్ కావాలి అని ఒకసారి 10 మంది ఆ షాప్ దగ్గరికి పోయాం. 10 మంది ఆ షాప్ దగ్గరికి పోయే వరకు ఆ షాప్ యజమాని ఏం చేస్తాడు, ఆ ఉన్న ప్యాడ్స్ని 10 ఉన్నాయి, 100 మంది వచ్చారు, అతడు ఏం చేస్తాడంటే 50 రూపాయలకు అమ్మాల్సిన ఎగ్జామినేషన్ ప్యాడ్ని 100 రూపాయలకు ఒకటి అమ్మొచ్చు. అంటే కొరత బాటకం ఏంటంటే, సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు అతడు ఏం చేస్తాడంటే రెంట్ పెంచుతాడు. ఈ విధంగా కొరత బాటకం ఉంటాం. సప్లై వ్యాకోచితం తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తి సాధనాలకు చెల్లించే ప్రతిఫలమే ఇక్కడ కొరత బాటకంగా పేర్కొనడం జరిగింది. తర్వాత కృత్రిమ బాటకం. ఈ కృత్రిమ బాటకాన్ని మార్షల్ దీన్ని ప్రవేశపెడతాడు. కృత్రిమ బాటకం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగాడు. కృత్రిమ బాటకాన్ని ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఎవరు? మార్షల్. మానవ నిర్మితాలైన యంత్రాలు, భవనాలకు చెల్లించే ధరనే కృత్రిమ బాటకం అంటాం. ఇప్పుడు ఇంతకుముందు భూమి ఏమో అది మానవ నిర్మితం కాదు, ప్రకృతి సిద్ధంగా అయింది. మరి మానవ నిర్మితంతో ఇండ్లైనా, యంత్రాలైనా, భవనాలైనా ఇట్లాంటివన్నీ నిర్మిస్తుంటాం. ఈ విధంగా నిర్మించే వాటిని ఏమంటామంటే కృత్రిమ బాటకము అని చెప్తూ ఉంటాం. దీన్ని ఈ విధంగా కృత్రిమ బాటకం. ఎగ్జామినేషన్లో కృత్రిమ బాటకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మార్షల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా చెప్తూ ఉంటాం. దీనికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్లో బాటకం మీద, తర్వాత వేతనం మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. వేతనం మీద ఎట్లా అడుగుతా అంటే, వేతనం ఎవరికి ప్రతిఫలంగా ఇస్తాము? వేతనం ఎవరికి ప్రతిఫలంగా ఇస్తారు? శ్రామికునికి ప్రతిఫలంగా ఇస్తుంటాం వేతనాల్ని. అయితే ఈ వేతనాలకు సంబంధించి వేతన సిద్ధాంతాలు, మరి ఎందుకు ప్రతిఫలంగా ఇస్తాము?
అతడు అతని యొక్క సేవను అతని సేవను ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు మనం ప్రతిఫలంగా వేతనం ఇస్తుంటాం. ఈ వేతనాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మామూలుగా డైలీ వేజ్ ఉంటుంది, అదేవిధంగా పర్మనెంట్ వేజ్ ఉంటుంది. ఈ విధంగా డైలీ వేజ్, పర్మనెంట్ వేజ్ వేతనాలు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందికి అవసరం అనుకోండి, ఎక్కువ మందికి అవసరం ఉంటే అప్పుడు ఇప్పుడు డిమాండ్ సప్లై, ఇక్కడ శ్రామికుల యొక్క డిమాండ్, శ్రామికుల యొక్క సప్లై దేన్ని నిర్ణయిస్తుందంటే వేతనాన్ని నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరిశ్రమలో వేతనం నిర్ణయించాలి. ఇప్పుడు ఒక పరిశ్రమలో వేతనం నిర్ణయించాలి అంటే ఆ పరిశ్రమలో ఎంతమంది 10 మంది అవసరం, 20 మంది ఉన్నారనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు, దాన్ని తగ్గిస్తాడు వేతనాన్ని. అట్లా కాకుండా 10 మంది అవసరం ఉన్నారు కానీ 5గురే ఉన్నారనుకోండి, వీళ్ళు డిమాండ్ చేస్తారు, అప్పుడు వేతనం పెంచమని 100 రూపాయలు దాన్ని 200 రూపాయలు. ఈ విధంగా వేతనంలో కూడా రకాలు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బాటకం గురించి తెలుసుకున్నాం, వేతనము, మూలధనం, వడ్డీ, తర్వాత వ్యవస్థాపన, ఆర్గనైజేషన్. టోటల్గా మనకు ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంది అంటే అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు, తర్వాత అర్థశాస్త్రం యొక్క పరిధి, సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంది, స్థూల అర్థశాస్త్రం అంటే ఏంది, అదేవిధంగా సూక్ష్మ అర్థశాస్త్రానికి గల మరొక పేరేంది, స్థూల అర్థశాస్త్రానికి గల మరొక పేరేంది, అర్థశాస్త్ర వర్గీకరణ ఏ విధంగా జరిగింది, ఇట్లాంటివి ఇంపార్టెంట్. మనము ఎగ్జామినేషన్లో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి.